స్క్రీన్ షేర్ అవుతుందా? యా. ఓకే. సో మనము ప్రీవియస్ గా చూసిన క్లాసెస్ లో అయితే లైక్ పైథాన్ కాన్సెప్ట్ వరకు అయితే కంప్లీట్ చేసాం. పైథాన్ ఉమ్, ఎందుకు యూజ్ చేస్తాము? సారీ, ఫంక్షన్స్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ వరకు మనం కంప్లీట్ చేసాం. సో ఉమ్, ఫంక్షన్స్ వచ్చేసి మనకి థర్డ్ థర్డ్ ఉమ్, స్టేజ్లో ఉంది. సో ఉమ్, ఎందుకు నేర్చుకున్నాము అంటే లైక్ మనం ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవడానికి అండ్ ఒక స్పెసిఫిక్ టాస్క్ ని డిజైన్ చేయడానికి. రైట్. ఇప్పుడు ఉమ్. మనము సింగిల్ గా ఉన్న ఇప్పటి వరకు ఏంటంటే ఫంక్షన్ ఏంటంటే సింగిల్ ఇండివిజువల్ గా ఉంటుంది టాస్క్ అనేది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ టాస్క్ అన్నమాట. దాన్ని మనం క్లాస్ లో డిజైన్ చేస్తాం. ఓకేనా? ఓకే. యా. గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి. ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికన్నా ముందు వెళ్ళేటప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేసుకున్నాడు. ఆ, ఈ ప్రోగ్రామ్ నాకు ఒకసారి పెట్టరా? అది ఆర్డర్ మూసేసారా? ఓకే. ఓకే, నేను సెండ్ చేస్తాను మొత్తం ఇది. షేడ్స్ నుండే అడుగుదాం అనుకున్నాను. నాకు ఒకసారి పెట్టరా ప్రోగ్రామ్? షూర్ షూర్ షూర్. ఈరోజు అయిపోయిన తర్వాత మొత్తం షేర్ చేస్తాను. గిట్ హబ్ లోనే షేర్ చేస్తాను. ఓకేనా? నేను కానీ గిట్ హబ్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసి దాంట్లో పుష్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఒకసారి అది. గిట్ గిట్ యూజ్ చేద్దాం. గిట్ లో పుష్ ఉమ్, చేస్తాం తర్వాత. ఉమ్, ఉమ్, ఓకే. లైక్ లూప్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. బేసికల్ గా ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయిరామ్ అని అనుకుందాం. ఉమ్, రెగ్యులర్ పైథాన్. ఓకే. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసాం అనుకో. బేసికల్ గా ఇప్పుడు నేమ్ ఆఫ్ జీరో అంటే ఏమొస్తుంది మనకి? రెగ్యులర్ పైథాన్. నేమ్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ లెటర్ వస్తుంది. ఫస్ట్ లెటర్ వస్తుంది. ఎస్, ఫస్ట్ లెటర్ వస్తుంది. అలాగే నేమ్ ఆఫ్ వన్ అంటే సెకండ్ లెటర్ వస్తుంది. సెకండ్ అంటే లెటర్ ఇది వస్తుంది. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ బికమ్ ఏ ఉమ్, స్ట్రింగ్ కదా. ఓకే. ఉమ్, సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ లెటర్ కావాలంటే నేమ్ ఆఫ్ జీరో, సెకండ్ లెటర్ కావాలంటే నేమ్ ఆఫ్ టూ. సో ఇలా కాకుండా ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఫర్ ఐ ఇన్ నేమ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో నుంచి ఒక్కొక్క లెటర్ ని పిక్ చేస్తుంది లూప్ అనేది. ఉమ్, ప్రింట్ పిక్ చేసి మనకి ఆ లెటర్ ని మనకి ప్రింట్ చేసిస్తుంది. ఉమ్, ఓకే. ఓకే. ఇట్లా. ఓకే. ఇప్పుడు యా. ఇదేంటి అంటే స్ట్రింగ్. అదే ఇప్పుడు నేను లిస్ట్ తీసుకున్నాను అనుకోండి. ఎప్పుడైతే మనం లిస్ట్ తీసుకుంటామో అది ఇదంతా కూడా ఒక వాల్యూ కింద ఒక కన్సిడర్ అవుతుంది. అంటే ఇండెక్స్ ఒక జీరో లిస్ట్. ఇదంతా జీరో ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఓన్లీ ఒకటి మాత్రమే వచ్చింది చూడండి. అలా ఉమ్, కాకుండా నేను టూ తీసుకున్నాను. ఓకే. టూ ఉమ్, వచ్చేసి సంథింగ్ ఏబిసి అనుకుందాం సింపుల్ గా. ఇప్పుడు మనకి ఉమ్, ఎన్ని ఉన్నట్టు? ఈ ఒక లిస్ట్ ని మనం లూప్ లో తిప్పుతున్నప్పుడు మనకి ఎన్ని వస్తున్నట్టు? రెండు. ఎందుకు? ఇది ఉమ్, ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. రైట్. ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ తీసుకున్నాను అనుకోండి. ఓకే. లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉమ్, తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ లిస్ట్ కి ఇదంతా కూడా ఒక వేరియబుల్ ఒక వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఉమ్, చూస్తే రన్ చేసాం అనుకో. ఇప్పుడు చూసా, ఇదంతా కూడా ఉమ్, ఒకటి కింద కన్సిడర్ అయింది. నేను ఇంకోటి ఉమ్, తీసుకుంటా సేమ్ ఇట్లాంటిది. ఏఏ ఏబిసి. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు ఈ లిస్ట్ లో? టూ. టూ టూ ఎలిమెంట్స్ ఉన్నట్టు. రైట్. ఉమ్, వన్, ఉమ్, టూ. సో అప్పుడు లూప్ ఎన్నిసార్లు తిరుగుద్ది? టూ రెండు సార్లు టైమ్స్. తిరుగుద్ది. రైట్. ఉమ్, సో ఇప్పుడు ఈ లిస్ట్ లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఐ ఉమ్, అంటే ఏమవుతుంది? ఇక్కడ ఐ అని పెట్టినప్పుడు ఈ ఎలిమెంట్ అంటే సింగిల్ ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. ఓకే. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇక్కడ రెండు ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే ఐ కామా జే అంట. ఉమ్, అప్పుడు ఏమవుతుంది? ఈ ఎలిమెంట్ ని పిక్ చేసుకొని దీంట్లో
ఫస్ట్ది ఈ వాల్యూ అండ్ జేలో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. కావాలంటే చూడు, ఓకే. ఇప్పుడు రన్ చేశాను అనుకో, ఓన్లీ ఐ తీసుకున్నాం కాబట్టి రెగ్యులర్ పైథాన్ ఏ అంటే ఐ వాల్యూ. ఇప్పుడు నేను ఐ కామా జే అని తీసుకున్నాను అనుకో. ఓకే. 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 అంటే ఇక్కడ రెండు అంటే ఏం లేదు, సింపుల్ లిస్ట్ లోపల నీకు ఒక లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉంటే దాని లోపల రెండు ఎలిమెంట్స్ ఉంటే యూ కెన్ కాల్ లైక్ దిస్. ఓకే. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద యా. పీపుల్ ఏంటంటే ఎన్యుమరేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎన్యుమరేట్ అంటే వాల్యూ ప్లస్ ఇండెక్స్ పొజిషన్ రెండు. ఇప్పుడు నేను ఈ ఐ ఆఫ్ ఐ ఉంది కదా, దీంట్లో ఎన్యుమరేట్ అని, ఎన్యుమరేట్ అంటే ఐలో వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ వస్తుంది, జేలో సారీ జేలో వచ్చేసి ఆ ఎలిమెంట్ వస్తుంది, ఆ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ పొజిషన్ అంటే ఏమొస్తుంది ఐలో? 0, 1. ఎస్, జీరో వస్తుంది. హ్మ్. జేలో ఏమొస్తుంది? ఈ వాల్యూ ఇది వస్తుంది. ఓకే. యా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు టోటల్గా ఏమన్నాయి? ఇది ఇండెక్స్ పొజిషన్, ఇది ఎలిమెంట్ జేలో. హ్మ్. ఇప్పుడు నీకు జేలో నుంచి జే ఆఫ్ జీరో కొడితే ఇది వస్తుంది, జే ఆఫ్ వన్ కొడితే ఇది వస్తుంది. ఓకే. ఓకే. ఇండెక్స్ పొజిషన్ కావాలి అంటే ఎన్యూమరేట్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. యా. ఓకే. సమ్ టైమ్స్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉన్నప్పుడు టూ ఎలిమెంట్స్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఐ తీసుకొని ఐ ఆఫ్ జీరో పెట్టకుండా సింపుల్ గా ఐ కామా జే పెట్టేస్తారు. అప్పుడు టూ ఎలిమెంట్స్ హ్మ్. ఉన్నాయి కాబట్టి ఐలో ఈ ఎలిమెంట్ ఉన్నట్టు, జేలో ఈ ఎలిమెంట్ ఉన్నట్టు కన్సిడర్ అయిపోతుంది అనమాట. క్లియర్ అయిందా ఇది? యా, క్లియర్ అయింది. ఓకే. యా, డన్. ఓకే. నెక్స్ట్కి వెళ్దాం మనం. యా. క్లాస్. క్లాస్ డిజైన్. ఓకే. మనము ఆర్డర్. ఇవన్నీ ఆర్డర్ ఈ బిగ్ ప్రాజెక్ట్ లాగా చేసాము. ఫస్ట్ ఆర్డర్. ఇది కస్టమర్ సర్వీస్ కానీ చేస్తాం. అవి వదిలేసేది వదిలేసి నేను అది కాదు. బేసిక్ గా ఫంక్షన్ ఫంక్షన్ డిజైన్ లో ఒక స్పెసిఫిక్ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అనే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. సో మనం ఏం చేస్తాం, సింపుల్ గా డెఫ్ అడిషన్ అని రాసుకొని దాని లోపలికి ఏ కామా బి పంపించేసి, ఓకే, సంథింగ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దాన్ని రిటర్న్ చేస్తాం. సి వాల్యూ రిటర్న్ అవుతుంది. రైట్. ఇక్కడ వరకు క్లియర్. ఇది ఫంక్షన్ మనం. హలో. 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 మల్లేష్ మల్లేష్ యా. యా. బ్యాకప్ కూడా అయిపోయింది, మొబైల్తో కనెక్ట్ అయ్యాను, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది, మనం కంటిన్యూ షూర్. అయిపోద్ది. ఓకే. సో ఎక్కడ చెప్తున్నాను నేను? క్లాస్ క్లాస్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తే ఈ క్లాస్ ఫంక్షన్ డిజైన్ డిజైన్ క్రియేట్ చేసిన. ఓకే. సో ఫంక్షన్ ఫంక్షన్ డిజైన్. డిజైన్ చేశాను. ఈ ఫంక్షన్ లో మనం ప్రీవియస్ గా మనం నేర్చుకున్నాం అండ్ ఫంక్షన్ ఎలా డిజైన్ చేస్తాం అనేసి, రైట్? కాన్సెప్ట్ మొత్తం. అవును. యా. ఓకే. ఇది ఒక స్పెసిఫిక్ టాస్క్. ఓకే. నేను ఇంకొక ఫంక్షన్ రాస్తాను, డెఫ్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అనే ఒక ఫంక్షన్ రాస్తాను, ఏ కమ బి. ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, రిటర్న్ సి అన్న. సి. ఓకే. అయితే ఇది ఇండివిజువల్ టాస్క్, ఇది ఇండివిజువల్ టాస్క్. ఓకే. నేనేం చేస్తానంటే ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించినవి, రైట్? సో ఈ రెండింటికి యా. నేనేం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ని యూజ్ చేసుకుంటా. ఓకే. అదే కదా, ఈ రెండు కూడా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన టాస్క్లు. సో వై నాట్ వి క్రియేట్ లైక్ ఏ గ్రూప్, ఇవన్నీ ఒక గ్రూప్ కి సంబంధించినవి. ఓకే. దాన్ని ఎలా డిజైన్ చేద్దాం ఇప్పుడు క్లాస్ లో చూద్దాం. బేసికల్ గా మనం ఒక క్లాస్, ఇప్పుడు మనము ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడానికి మనము డెఫ్ అనే కీవర్డ్ ని ఎలా అయితే యూజ్ చేసామో, ఫంక్షన్ ని క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేసాం, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కదా.
ఉమ్, అండ్ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తాము. సేమ్ అట్లాగే పైథాన్ లో క్లాస్ ని క్రియేట్ చేయడానికి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది. సిఎల్ఎస్ఎస్ క్లాస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాలిక్యులేటర్. ఓకే, క్యాలిక్యులేటర్ అని ఒకటి క్రియేట్ చేశా. పాస్. ఓకే. ఫస్ట్ మనము ఈ ఫంక్షన్ యొక్క ఈ ఫంక్షన్ ని డిజైన్ చేసే ముందు ఫస్ట్ వి షుడ్ నో ద attributes రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. యా. దీంట్లో మనం చూసినట్లయితే ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఉమ్, ఏంటి, క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటి అనే దానికి మీకు క్లారిటీ రావాలి ఫస్ట్. సో ఆ ఇన్స్టెన్స్ ఉమ్, వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ అంటే చూద్దాం ఇప్పుడు. ఓకే. బేసికల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ. రైట్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఓకేనా. ఆబ్జెక్ట్స్. ఓకే. గుర్తుపెట్టుకో, ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు. ఓకే. ఉమ్, ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు. ఈ స్కూల్ ఒక నేమ్ ఉంటుంది కదా. స్కూల్ కి ఒక ఉమ్, నేమ్. నేను సింపుల్ గా ఒకటి వికాస్ అని తీసుకుంటాను. ఓకే. అలాగే ఈ స్కూల్ ఎక్కడ ఉందని ఒక లొకేషన్ కూడా ఉంటుందిగా. అవును. లొకేషన్ సంథింగ్ మనం నెల్లూరు అనుకుందాం. ఓకే. అయితే ఈ స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారుగా. సో ఉమ్, ఇప్పుడు స్టూడెంట్ 1, అలాగే స్టూడెంట్ టూ, 2, అలాగే స్టూడెంట్ త్రీ. 3 ఉన్నారు. ఓకేనా. ముగ్గురు స్టూడెంట్లు అంటే చాలా మంది ఉంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ ముగ్గురు స్టూడెంట్లు అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ స్టూడెంట్కి వచ్చేసి నేమ్ ఉంటుంది కదా. సో నేను సాయి. సాయి. ఓకే. ఈ స్టూడెంట్ వచ్చేసి ఎక్కడ ఉంటారు, 10th క్లాస్ అనుకుందాం. ఓకే. రోల్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏమున్నాయి, నేమ్, క్లాస్, రోల్ రోల్ నెంబర్. నెంబర్. ఓకేనా. ఇప్పుడు స్టూడెంట్ సేమ్ వల్లేష్. ఓకే. 9th క్లాస్, రోల్ నెంబర్ 2. అలాగే ఇక్కడ స్టూడెంట్ 3 సురేష్, 8th క్లాస్, రోల్ నెంబర్ 5. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్టూడెంట్ కి ఓకే స్కూల్ నేమ్ ఏంటి. వికాస్ కాదు. వికాస్. వికాస్, నెల్లూరు. ఈ ఉమ్, స్టూడెంట్ కి స్కూల్ నేమ్ ఏంటి. వికాస్. వికాస్, నెల్లూరు. అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర చదువుకుంటున్నారు కదా. ఉమ్, వీళ్ళందరూ ఒకే దగ్గర చదువుతున్నారు. కాకపోతే ఉమ్, ఉమ్, ఈ స్టూడెంట్ 10th క్లాస్ లో ఉన్నాడు, ఇతను 9th క్లాస్ లో ఉన్నాడు, 8th క్లాస్ లో ఉన్నాడు. బట్ వికాస్ లోనే కదా వీళ్ళందరూ చదువుతుంది, వికాస్ లోనే చదువుతున్నారు. మనకి 1 to ఉమ్, 10 వరకు ఉంటాయి కదా. ఇప్పుడు 1 to ఉమ్, 10 వరకు ఉంటాయి కదా క్లాసెస్ అనేవి. ఆ ఉమ్, దాంట్లో స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. ఇప్పుడు స్టూడెంట్ 1 వచ్చేసి సాయిరాము, 10th 1. ఓకే. ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే ఈ స్టూడెంట్ కి సంబంధించినవి అంటే ఈ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం వస్తువు అంటాం కదా. అంటే స్టూడెంట్ ఉమ్, అనే వస్తువు ఈ స్టూడెంట్ కి సంబంధించిన వాటిని అంటే ఇక్కడ ఏమున్నాయి, డేటా ఉంది. ఈ డేటాని మనము ఇన్స్టెన్స్ డేటా అంటాం. ఉహు, ఓకే. అంటే ఈ ఇన్స్టెన్స్ డేటా ఎవడు వాడిదే ఇండివిజువల్ గా ఉంటుంది. ఎవరికో అంటే ఏ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3. సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ అన్నమాట. ఇది ఉమ్, ఇన్స్టెన్స్ డేటా.
గుర్తుపెట్టుకో, ఇది ఇన్స్టెన్స్ డేటా. అయితే వీళ్ళ ముగ్గురికి కామన్ గా ఉండేది ఏంది? ఇక్కడ ఇంకో డేటా ఉంది కదా, వీళ్ళకి ముగ్గురికి కామన్ గా ఉంది కదా, దీన్ని యా. ఏమంటామంటే క్లాస్ డేటా, లైక్ క్లాస్ అట్రిబ్యూట్స్. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా? సో యా. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, క్లాస్ క్లాస్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేద్దాం చూద్దాం. ఓకేనా, ఈ స్ట్రక్చర్ ని మనము ఊప్స్ కాన్సెప్ట్ లో ఎలా డిజైన్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓ. ఒక బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే ఏంటి అంటే, ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయకుండా ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. అది ఎలాగో చూపిస్తాను చూడు. ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి? ఆబ్జెక్ట్స్ అంటే స్టూడెంట్స్, రైట్? స్టూడెంట్స్. నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు? క్యాలిక్యులేటర్ తీసేస్తాం, తర్వాత చెప్పుకున్నాం దాని గురించి. క్లాస్ స్టూడెంట్, క్లాస్ స్టూడెంట్ క్రియేట్ చేశాను. ఓకేనా, అబ్బా పవర్ వచ్చేసింది. క్లాస్ స్టూడెంట్ క్రియేట్ చేశాను. ఓకే, అయితే స్టూడెంట్, రైట్, పాస్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ స్టూడెంట్, ఈ ఇది బ్లూ ప్రింట్. దీని నుంచి నేను ఐ ఓకే. కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లైక్ స్టూడెంట్. నేను ఇక్కడ STUDE అంటే స్టూడెంట్ 1 ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఎస్ చేసుకో. స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. ఓకే, ఓకే. సో ఈ స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ ఒక చేసేటప్పుడు ఒక వాల్యూస్ ని డౌట్. ఈ పంపించాలంటే యా, ఈ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 అనేది ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్స్ కదా? అవును. ఓకే. ఓకే. ఓకే, అర్థమైంది. ఓకే, యా. సో యా. ఇన్స్టెన్స్, మీరు అన్నారు చూసారా, ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్. ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఏ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ గా తీసుకుందాం. నేను ఇక్కడ ఏం చెప్పాను? నేమ్, స్టూడెంట్ నేమ్. నేమ్. ఓకే, క్లాస్. ఎస్ క్లాస్ అనుకున్నాం, క్లాస్. స్టూడెంట్ క్లాస్. STUCLS, అంటే క్లాస్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎస్ క్లాస్, స్టూడెంట్ క్లాస్, అండ్ రోల్ నెంబర్. రోల్ నెంబర్. ఇవి అనుకున్నాం కదా. ఇప్పుడు నేను సెల్ఫ్ అంటే సెల్ఫ్ డాట్ నేమ్ డిఎన్టీ స్టూడెంట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు నేమ్ సెల్ఫ్ డాట్ స్టూడెంట్ క్లాస్ ఇజ్ ఈక్వల్ టు STU క్లాస్ సెల్ఫ్ డాట్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు రోల్ నెంబర్. సారీ, రోల్ నేమ్ అన్నావా? ఓకే, యా. ఇప్పుడు నీకు ఇది బ్లూ ప్రింట్, ఇది బ్లూ ప్రింట్. ఓకే, ఇది ఒక నార్మల్ ప్రింట్. దీని నుంచి నేను ఇక్కడ ఇప్పుడు నన్ను ఒక స్టూడెంట్, నేను ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేశా. ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయబోతున్నా. ఎవరితో? సాయిరాము 10th 1 అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. దీని లోపల ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, దీన్ని యూజ్ చేసుకొని. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే సాయిరామ్ అనే పర్సన్ సంబంధించింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఆ ఫస్ట్ పారామీటర్ ఏముంది ఇక్కడ? నేమ్ కదా. సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ లో యూ హ్యావ్ టు పాస్ సాయిరామ్. నెక్స్ట్ పారామీటర్ లో ఏముంది? క్లాస్. ఇక్కడ నేను చేస్తాను ఇక్కడ సేమ్ 10th క్లాస్. థర్డ్ పారామీటర్ ఏముంది? రోల్ నెంబర్ 1. ఓకే, రైట్. దీన్ని కామెంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ప్రింట్, స్టూడెంట్ ఓకే, 1. స్టూడెంట్ 1 డాట్, ఆ స్టూడెంట్ యొక్క నేమ్ కావాలంటే స్టూడెంట్ నేమ్. ఇప్పుడు రన్ చేసామనుకోండి, చూడండి సాయిరామ్ అని ప్రింట్ అయినాడు. ఇప్పుడు నేను సేమ్ ఇదే, ఓకే. దీనికే నేను ఇంకొక, అంటే ఇది చూడండి, ఇదే బ్లూ ప్రింట్. దీని నుంచి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ అంటే ఇంకొక పర్సన్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే,
డేటా మారుతుంది బట్ సేమ్ అదే ఉంటుంది చూడండి. స్టూడెంట్ 2 తీసుకున్నా. ఇది వచ్చేసి ఉమ్, వల్లిష్కి సంబంధించిన ఆబ్జెక్ట్. వల్లిష్, 9th క్లాస్, రోల్ నెంబర్ 2. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి ఓకే, ఈ ఈ ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా ఇది. ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఉమ్, డేటా కూడా ఇదే. అంటే మనము ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా యూజ్ చేసుకొని రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను స్టూడెంట్ ఓకే. 1 అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే నేను స్టూడెంట్ 2 కొడితే స్టూడెంట్ 2 లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఓకే. నేను ఈ మధ్యలో దాన్నే మనము ఈ అంటారు కదా బ్లూ ప్రింట్ అని అదే అన్నమాట. పైన సింగిల్ కోడే ఉంది బట్ రెండు ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తాం ఒకే దాని నుంచి. ఉమ్, రన్ చేస్తే సాయిరామ్ ఉన్నారు చూడండి పైన. స్టూడెంట్ 1 వచ్చేసి సాయిరామ్ సంబంధించింది. స్టూడెంట్ 2 వచ్చేసి వల్లిషి సంబంధించిన ఆబ్జెక్ట్. సో ఉమ్, ఇప్పుడు ఎక్కడైతే మీకు ఈ సెల్ఫ్ డాట్ అని ఉందో అది ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ రిలేటెడ్ డేటా. ఓకే, ఇప్పటి వరకు అంటే ఇండివిజువల్ డేటా సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా అది సెల్ఫ్ డాట్ ఉందంటే అది ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా అని అర్థం. ఓకే. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి క్లాస్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ అవన్నీ సెల్ఫ్ డాటా అంటే అది ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ అన్నాం. మరి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 ఇండివిజువల్ గా రాస్తాం కదా. అయితే వీళ్ళిద్దరికి కామన్ గా డేటా షేర్ చేయాలిగా. ఉమ్, వీళ్ళిద్దరికి కామన్ గా డేటా షేర్ చేయాలి. వీళ్ళిద్దరికి కామన్ గా డేటా షేర్ చేయాలంటే యూ హ్యావ్ టు యాడ్ అవుట్ సైడ్ ద డేటా. ఓకే, స్కూల్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వికాస్. అలాగే స్కూల్ తర్వాత స్కూల్ ఏంటి లో లొకేషన్. లొకేషన్. లొకేషన్ ఈజ్ ఈక్వల్ నల్. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ డేటా ఎక్కడైతే మీకు సెల్ఫ్ అనే పదం ఉందో అది ఇన్స్టెన్స్ ఉమ్, డేటా అని అర్థం. ఎక్కడైతే మీకు ఉమ్, క్లాస్ సిఎల్ఎస్ క్లాస్ అని ఉంటుందో లేదంటే ఇట్లా ఉంటుందో అది గ్లోబల్ డేటా అంటే షేరబుల్ డేటా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఓకే ఉమ్, స్టూడెంట్ 1 డాట్ చూడండి స్కూల్ నేమ్. ఇప్పుడు నేను స్కూల్ నేమ్ కొడతా ఇక్కడ. అలాగే స్టూడెంట్ 2 ఇక్కడ ప్రింట్ స్టూడెంట్ 2 డాట్ స్కూల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరికి స్కూల్ నేమ్ ఏమైందో చూడండి. సాయిరామ్ అనే పర్సన్ కి వికాస్ వచ్చింది, వల్లీష్ కి వికాసే వచ్చింది. ఉమ్, అంటే ఇది గ్లోబల్ అంటే షేరబుల్ డేటా అయిందనమాట. అంటే రెండు ఆబ్జెక్టుల మధ్య డేటాని షేర్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ క్లాస్ అట్రిబ్యూట్స్. ఇవి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, ఇవి క్లాస్ అట్రిబ్యూట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ డేటా, క్లాస్ వేరియబుల్ డేటా. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఓకే. ఉందా? ఆహా, లేదు. ఓకే. ఇంకోటి ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్ డేటాకి కన్స్ట్రక్ట్ ఫంక్షన్ యూజ్ చేశారు? ఎస్, ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఈ ఆ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటా ఏమైనా పంపించాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద కన్స్ట్రక్టర్. ఆహా, ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు అప్పుడే మనం డేటాను పంపించాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ ద కన్స్ట్రక్టర్. ఓకేనా? ఉమ్, 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 సో ఎక్కడైతే మీకు సెల్ఫ్ కనపడితే అవన్నీ కూడా ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా, ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఉమ్, ఇన్ఫర్మేషన్. సో ఇది ఉమ్, దేనికి సంబంధించింది? ఇన్స్టెన్స్ మెథడ్. సెల్ఫ్ ఉందంటే ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంటి అంటే యూ కెన్ చేంజ్ ఓన్లీ ఆబ్జెక్ట్ డేటా, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ డేటా. ఓకే. ఓకేనా? అర్థమవుతుందా? ఉమ్, అర్థమైంది. రైట్. సో ఇప్పుడు చెప్పండి మీరు ఆ, ఇది ఎందుకు పెట్టుకున్నాం మనం? ఇవేంటంటే లైక్ కామన్ గా ఉన్న డేటా. సో ఎస్. ఇవి ప్రీ డిఫైన్డ్. అసలు ఎస్. ప్రీ డిఫైన్డ్ ప్లస్ మళ్ళీ వచ్చి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి కామన్ ఉన్న డేటా. ఎస్. సో అందుకని సో అవుట్ ఆఫ్ ది ఎస్. ఫంక్ ఏమంటారు, అవుట్ ఆఫ్. ఎస్, ఓకే, నో ప్రాబ్లం. బేసికల్ గా ఏంటి అంటే
ఒక ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య కామన్ డేటాని షేర్ చేసుకోవడానికి మనం ఆ డేటాని క్లాస్ అట్రిబ్యూట్స్ లో తీసుకుంటాం. అంతే. ఉమ్, ఓకేనా? అంటే ఇప్పుడు ఉమ్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మొత్తం కూడా ఇది బ్లూ ప్రింట్ యూస్ చేసుకొని, ఇది బ్లూ ఉమ్, ప్రింట్. దీంట్లోకి డేటా పాస్ చేసాం, రెండు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసాం. అయితే ఇది వచ్చేసి ఎవడి ఆబ్జెక్ట్ డేటా వాడిదే, దీనిలో ఉమ్, ఇండివిజువల్ డేటా. ఇద్దరికి షేర్ కావాలి అంటే ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్స్ లో తీసుకుంటాం. అంతే, సింపుల్ గా ఉమ్, చెప్పాలంటే. ఉమ్. ఓకేనా? ఆ, ఓకే, రైట్. ఓకే. ఇప్పుడు మనము ఇవి క్లాస్ అట్రిబ్యూట్స్ కి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో క్లాస్ ఉమ్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఉమ్. యూనిక్ అట్రిబ్యూట్స్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్, యూనిక్ గా ఉంటుంది. ఓకే. యా. క్లాస్ వేరియబుల్స్ షేర్ అవుతుంది అక్రాస్ ఆల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, అన్ని అన్ని ఆబ్జెక్టులు క్రియేట్ వికాస్ చేసామో ఆబ్జెక్టులు వికాస్ అన్నిటికీ నెల్లూరు కూడా అనేదేనా ఎస్ క్లాస్ అక్రాస్, వేరియబుల్? ఎస్ ఓకే. షేర్డ్ ఓకే. అక్రాస్ ఆల్ ఇన్స్టెన్సెస్. ఆ, సో వీటిని ఓకే. మనం ఇన్స్టెన్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని మనం ఉమ్, ఇన్స్టెన్స్ అని పిలుస్తాము, లేదంటే ఉమ్, ఆబ్జెక్ట్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. ఓకే, ఉమ్, ఇన్స్టెన్స్. ఉమ్, సో ఉమ్, ఒక స్టూడెంట్ అనే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. దీనంతా కూడా బ్లూ ప్రింట్ అంటాం. ఇది బ్లూ ఉమ్, ప్రింట్. దాని నుంచి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇన్స్టెన్సెస్ అంటాం. ఉమ్, ఓకే, ప్రతి ఇన్స్టెన్స్ కి వాడి యొక్క డేటా ఇండివిజువల్ గా ఉంటుంది. టూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్య డేటా షేర్ చేసుకోవాలంటే క్లాస్ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. అంతే. అంటే ఇవి కొన్ని. ఓకే, ఒక రియల్ టైమ్ సినారియో చూపిద్దాము, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఉమ్, ఉమ్. స్టూడెంట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. గివ్ మీ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫర్ అండర్స్టాండింగ్ క్లాస్ attributes and instance attributes. క్లాస్ అట్రిబ్యూట్స్, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకుని, క్లాస్ అట్రిబ్యూట్స్ ఇట్స్ షేర్ డేటా. సెల్ఫ్ అనే పదం కానీ లేకుండా ఉంటే అది క్లాస్ అట్రిబ్యూట్స్. అంతే. సెల్ఫ్ అనే పదం కానీ ఉంటే అది ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ లెవెల్ డేటాని. సో ఫర్ ప్రాపర్టీస్ కామన్ టు ఆల్ అకౌంట్స్, ఎగ్జాంపుల్ యూనివర్సల్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఏ కౌంటర్ ట్రాకింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్. ఎస్, ఇక్కడ చూడండి, యూనివర్సల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కామన్. అన్ని బ్యాంక్స్ కి కామన్. ఎస్, ఇంట్రెస్ట్ రేట్. సో యూ కెన్ టేక్ ద క్లాస్ attributes లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, టోటల్ అకౌంట్స్, a counter to track how many accounts have been created. ఉమ్, Instance attributes, account holders, individual, హోల్డర్ నేము, బ్యాలెన్స్, అకౌంట్ నెంబరు, ఇవన్నీ కామన్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉమ్, రేటు అనేది ప్రతి ఒక్కరికి, సారీ, ఇవి ఇండివిజువల్ అంతే కదా. ఇప్పుడు నీ అకౌంట్ నెంబరు, నీ అకౌంట్ నేము, నీ అకౌంట్ బ్యాలెన్స్ డిఫరెంట్. ఓకే, ఉమ్, నాది డిఫరెంట్. బట్ మన ఇద్దరు ఒకవేళ మనకి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రేట్ 0.02 పెట్టుకున్నాడు, టోటల్ అకౌంట్స్ జీరో ఉన్నాయి ఇనిషియల్ గా. ఓకే, ఉమ్, ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు ఇది ఇన్వోక్ అయింది కదా ఫస్ట్. అప్పుడు ఏం చేస్తున్నాడు ఉమ్, వాడు, ఈ ఇంట్రెస్ట్ రేట్ ని ఇస్తున్నాడు. యా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే ఈ బ్యాంక్ అకౌంట్ డాట్ టోటల్ అకౌంట్స్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని ఎలా అంటే, ఇది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్స్ ఎన్ని క్రియేట్ చేశానో తెలుసుకోవాలి అంటే స్టూడెంట్ డాట్, ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జీరో అన్నారు ఇనిషియల్ గా, ఉమ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఏమైంది? లైవ్. యా. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రింట్ స్టూడెంట్. స్టూడెంట్ వన్, స్టూడెంట్ వన్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్
ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత స్టూడెంట్ టూ నుంచి యూజ్ చేసుకొని సేమ్ స్టూడెంట్ టూ యూజ్ చేసుకోవచ్చు, స్టూడెంట్ వన్ యూజ్ చేసుకోవచ్చు. అగైన్ నేను స్టూడెంట్ వన్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం స్టూడెంట్ వన్ కాల్ చేసినప్పుడు ఎంత ఉంది, సెకండ్ టైం స్టూడెంట్ వన్ కాల్ చేసినప్పుడు ఎంత ఉంది చూద్దాం. టూ వే వచ్చింది అంటే టూ టైమ్స్ స్టూడెంట్స్ కాల్ చేసాం అంతేనా? ఈ బట్ టూ టూ ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ వన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక్క నిమిషం, స్టూడెంట్ టూ అని తీసుకున్నాం అంటే సేమ్ అదే డేటా ప్రింట్ అయింది. ఓ సారీ, ఇది ఇట్లా కాదు ఇది యాక్చువల్గా క్రియేట్ చేసిన తర్వాత ఒకటి, మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేసిన తర్వాత ఇంకోసారి, అంటే డిఫరెన్స్ చూడడానికి. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది క్రియేట్ అయినప్పుడు ఎన్ని ఉన్నాయి, స్టూడెంట్స్ ఒకరే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసినప్పుడు ఎన్ని యాడ్ అయినాయి, ఇంకొకటి యాడ్ అయ్యాడు, అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి, టూ వచ్చినాయి. ఓకే అంటే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే నువ్వు క్రియేట్ చేస్తావో. ఓకే ఇప్పుడు నేను ఇన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు రన్ చేద్దాము. చూడండి మనకి ఎన్ని క్రియేట్ చేసాం, 9 క్రియేట్ అయినాయి. 9. ఓకే కానీ కానీ రీడ్ చేసేదేమో ఆ, 9 క్రియేట్ అయినాయి. ఓకే, అర్థం కాలేదు ఇది ఒకసారి. ఉమ్, ఆహా, ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఒకసారి అని చూపిస్తుంది, సెకండ్ టైం రన్ అయినప్పుడు ఎన్ని ఉంటే అప్పుడు అట్లా చూపిస్తుందా? ఎస్. అదా? సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ ఓకే. రన్ చేసామనుకో, ఫస్ట్ టాప్ ఆ, నుంచి బాటం కదలేదు, ఫస్ట్ ఆ, ఒకటి క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఆ, చేసినప్పుడు కౌంట్ జీరోని వన్ చేస్తుంది. రైట్. ఆ, ఆ, మళ్ళీ ఇంకో ఆ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో ఉమ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఆల్రెడీ వన్ ఉంది, దాన్ని ఇంక్రిమెంట్ ఉమ్. చేస్తుంది. అంటే నువ్వు అప్పుడు క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక ఇంక్రిమెంట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఆహా, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్రియేట్ అయ్యారో చూసుకోవాలి అంటే సింపుల్ గా ఎనీ స్టూడెంట్ ఎనీ ఆబ్జెక్ట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు కాల్ చేస్తే ఆ కౌంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఉమ్, ఓకేనా, క్లియర్ కదా. ఉమ్, ఉమ్, రైట్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు వీడు. ఇక్కడ డిపాజిట్ విత్ డ్రా అప్లై ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇక్కడ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఇచ్చాడు, టోటల్ అకౌంట్స్ జీరో ఇచ్చాడు. ఓకే ఉమ్, అంటే ఇప్పుడు ఒక పర్సన్ లైక్ ఎక్కడ అంటే వీడు ఇక్కడ చూడండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు, ఒకటి క్రియేట్ అయినప్పుడు ఒక అకౌంట్ యాడ్ అవుతుంది, టోటల్ అకౌంట్స్ వన్. ఇంకొక పర్సన్ వచ్చి ఇంకోటి క్రియేట్ చేసి అనుకోండి, అప్పుడు టోటల్ అకౌంట్స్ టూ అవుతుంది. ఓకే. లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ సింపుల్ మనము ఏదైనా డేటాని షేర్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని క్లాస్ అట్రిబ్యూట్ లో పెడతాము అంతే. ఇంకా ఉమ్, ఇవన్నీ అనవసరం, ఈ టోటల్ బుక్స్, ఈ ఉమ్. కౌంటింగ్, ఇవన్నీ అనవసరము. కాన్సెప్ట్ అర్థమైంది. కాన్సెప్ట్ అది అర్థమైంది కదా. రైట్. ఉమ్, ఉమ్, ఓకే అయితే ఉమ్, ఇప్పుడు మనము ఇన్స్టెన్స్ మెథడ్స్ అని కొన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్, సారీ ఇక్కడ కాన్సెప్ట్ మిస్ అయింది. ఇక్కడ ఉంది సరే. ఇది వేరియబుల్స్ మెథడ్స్ ఏవి, స్టాటిక్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్. ఓకే బేసికల్ గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఉమ్. వెరీ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం.
మనకి ఇప్పటి వరకు మనం ఏంటంటే వేరియబుల్స్ డేటా చూసాం. ఓకే. డేటా అంటే ఒక క్లాస్ లో డేటా ఎలా తీసుకోవాలి. ఏదైనా మనము క్లాస్ అట్రిబ్యూట్స్ అన్నాం. అట్రిబ్యూట్స్, క్లాస్ అట్రిబ్యూట్స్, నెక్స్ట్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అన్నాం. రైట్. సో క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే షేర్డ్ డేటా. ఒకవేళ మన కోడ్ లో ఎక్కడైనా మనకి షేర్డ్ డేటా ఉంటే, హలో ఆ, షేర్డ్ డేటా యా. ఉంటే ఆ దాన్ని తీసుకెళ్ళి క్లాస్ అట్రిబ్యూట్ లో పెట్టుకుంటాం. లేదా ఇండివిజువల్ డేటా ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ లో పెట్టుకుంటాం. లైక్ ఇన్స్టెన్స్ లో పెట్టుకుంటాం. ఇన్స్టెన్స్ డేటా. ఓకే. అయితే ఇప్పుడు ఉమ్, మనకి మెథడ్స్ ఉంటాయి. మళ్ళీ మనకి మెథడ్స్, సేమ్ మనకి మెథడ్స్ కూడా క్లాస్ మెథడ్స్ అని, క్లాస్ మెథడ్స్, అలాగే ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ మెథడ్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి. సిమ్ సేమ్ లైక్ ఈ డేటా ఏదైతే క్లాస్ అట్రిబ్యూట్ లో ఉన్న డేటా మీద వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ మెథడ్స్. ఇన్స్టెన్స్ ఉహు, రిలేటెడ్ డేటా మీద వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే. వీటితో పాటు ఓకే. ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, స్టాటిక్ మెథడ్ అనేసి. ఉమ్, స్టాటిక్ మెథడ్. ఓకే. మొత్తం నువ్వు చూసేవి అనమాట, క్లాసు, ఇన్స్టెన్స్, స్టాటిక్ మెథడ్స్ అని మొత్తం మూడు ఉంటాయి. ఓకే. ఈ స్టాటిక్ మెథడ్ ఏంటంటే జస్ట్ అసలు ఆ క్లాస్ మెథడ్ కి ఇన్స్టెన్స్ మెథడ్ కి సంబంధం లేకుండా ఏదైనా ఒక జనరిక్ లాజిక్ ఉందనుకో. ఓకే. జనరిక్ లాజిక్. ఓకే. ఆ లాజిక్ ని నువ్వు క్లాస్ లో యూజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద స్టాటిక్ మెథడ్. ఓకేనా. ఎప్పుడు ఉమ్. ఒకసారి చూద్దాము ఈ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నేనేమంటున్నాను, ఇన్స్టెన్స్ మెథడ్, క్లాస్ మెథడ్స్. ఇన్స్టెన్స్ మెథడ్ ఎప్పుడు కూడా మనకి సెల్ఫ్, ఎక్కడైతే మీకు ఈ క్లాస్ లో సెల్ఫ్ అనే పదం కనుక కనపడితే మీరు బ్లైండ్ గా ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద ఇన్స్టెన్స్ రిలేటెడ్ ఉమ్. ఇన్ఫర్మేషన్. మెత్ ఆ, ఓకే. నేను ఉమ్. డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే. అని ఒకటి తెలుసు. సో ఆటోమేటిక్గా సెల్ఫ్ అని వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే ఈ సెల్ఫ్ అని ఉంది కదా, ఇప్పుడు చూడండి సెల్ఫ్ డాట్. ఓకే. చూసారు ఆటోమేటిక్ గా స్టూడెంట్, లైక్ స్టూడెంట్ నేము, క్లాస్ నేము, స్టూడెంట్ రోల్ ఉమ్, నెంబరు అన్నీ వచ్చినాయి. ఓకే. ఉమ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని ఒకటి తీసుకొని, ఓకే, నేమ్ ఏముంటుందంటే సెల్ఫ్ డాట్ స్టూడెంట్ నేమ్, తర్వాత న్యూ లైన్ ఒకటి తీసుకుందాం, తర్వాత నేమ్, తర్వాత క్లాస్, క్లాస్ సెల్ఫ్ డాట్ స్టూడెంట్ స్టూడెంట్. క్లాస్. ఓకే. తర్వాత నేమ్, క్లాస్, రోల్ నెంబర్, సెల్ఫ్ డాట్ స్టూడెంట్ రోల్ నెంబర్. ఓకే. దాని తర్వాత న్యూ లైన్ తీసుకుందాం. స్లాష్ అని పెట్టలేదు. రోల్ నెంబర్, ఇక్కడ వచ్చేసి రోల్ నెంబర్, క్లాస్, స్కూల్, స్కూల్ సెల్ఫ్ డాట్. బేసికల్ గా ఇది స్కూల్ నేమ్ అనేది లైక్ క్లాస్ అట్రిబ్యూట్ కూడా చూద్దాం ఇట్లా వచ్చే తర్వాత. తర్వాత లొకేషన్, సెల్ఫ్ డాట్ లొకేషన్. ఓకే.
ఉమ్, సో ఇప్పుడు నేను డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టూడెంట్ వన్ స్టూడెంట్ టూ కాకుండా నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ స్టూడెంట్ వన్ కి సంబంధించిన ఫంక్షన్ కాల్ చేస్తాను. సేమ్ అలాగే ఉహు, స్టూడెంట్ టూ సంబంధించిన ఫంక్షన్ కాల్ చేస్తాను. అంటే ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి, ఈ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. రైట్, ఒకసారి రన్ చేద్దాం. ఉమ్, యా. ఓకే, ఇక్కడ రిటర్న్ నన్ను ఎందుకు వచ్చిందంటే బేసికల్ గా ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేయట్లేదు కదా, ఉమ్, జస్ట్ డిస్ప్లే కొడుతున్నాము, రిటర్న్ ఏం చేయట్లేదు కాబట్టి అందుకే అక్కడ మనకి నన్ను వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ చూస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇక్కడ ఉమ్, చూడండి, నేమ్ సాయిరామ్, క్లాస్ 10th క్లాస్, రోల్ నేమ్ వికాస్, సారీ స్కూల్ నేమ్ వికాస్, వికాస్ అని అన్నారు, వికాస్, లొకేషన్ నెల్లూరు. వచ్చిందా? యా. సో సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ తీసేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా, అంటే రిటర్న్ ప్రింట్ అవుతుంది అనమాట అంతే. ఉమ్. పైన ప్రింట్ నెంబర్. ఉమ్, ఇది కూడా తీసేద్దాం, ఇవి తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్ డేటా ఈ ఆబ్జెక్ట్ కి వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ డేటా ఈ ఆబ్జెక్ట్ కి వచ్చింది. ఓకే, అయితే వీళ్ళిద్దరి మధ్య షేర్ డేటా ఏమైంది? ఇది ఆ షేర్ ఉమ్, డేటా ఏమొచ్చింది చూడండి, ఇక్కడ స్కూల్ నేమ్, ఈ ఈ స్కూల్ నేమ్ వికాస్ అని వచ్చింది, ఇక్కడ స్కూల్ నేమ్, ఇక్కడ స్కూల్ నేమ్. కాకపోతే ఇక్కడ చూసారా, నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఉమ్, అంటే ఉమ్, ఇప్పుడు అర్థమైంది. షేర్ షేర్ డేటా ఎప్పుడు కూడా మీరు క్లాస్ అట్రిబ్యూట్స్ లో పెట్టుకోవాలి. ఓకేనా? ఉమ్, షేర్ ఉమ్. డేటా గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి ఓకే. ఏంటంటే, యా, ఇప్పుడు ఈ ఈ డేటా ఏదైతే ఉందో ఇన్స్టెన్స్ డేటా కదా. ఇన్స్టెన్స్ డేటా ఆ, ఓన్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను స్టూడెంట్ నేమ్, క్లాస్ నేమ్ ఉంది, స్టూడెంట్ నేమ్, దీన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ రీప్లేస్ చేద్దాము స్టూడెంట్ నేమ్ బదులు. ఉమ్, వదిలేండి, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. ఓకే, ఇది అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్స్టెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ దానికి ఇప్పుడు నేను ఈ డేటాని అప్డేట్ చేయాలనుకుందాం. ఓకేనా? చేంజ్ ఉమ్, చేయాలనుకుందాం. ఈ డేటాని నువ్వు చేంజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ మెథడ్స్. ఓకే. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చింది కదా, ఏం మెథడ్ ఇంతకి? స్టాటిక్ మెథడా? సింపుల్ సెల్ఫ్ ఉందిగా, సెల్ఫ్ అంటే ఏంటి? నార్మల్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్. ఓకే, ఇన్స్టాన్స్ మెథడ్. సెల్ఫ్ ఓకే. అని అంటే ఇన్స్టెన్స్ మెథడ్. ఇప్పుడు నేనేం చేద్దామంటున్నానంటే ఏదైతే లైక్ లొకేషన్ ఉందో ఈ లొకేషన్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఏంటిది? షేర్డ్ డేటా. షేర్డ్ డేటాని నువ్వు దీంట్లో నుంచి చేంజ్ చేయలేవు, సెల్ఫ్ లో నుంచి. ఓకేనా? సో చేంజ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద మెథడ్ లైక్ అప్డేట్ స్కూల్ నేమ్, స్కూల్ అప్డేట్ స్కూల్ నేమ్. బై డిఫాల్ట్ సిఎల్ఎస్ అని వచ్చింది, నువ్వు సారీ సెల్ఫ్ వచ్చింది, నువ్వేమంటే సిఎల్ఎస్ అని తీసుకోవాలి. ఎట్ ది రేట్, ఓకే, సిఎల్ఏ ఇస్ క్లాస్ మెథడ్. ఓకేనా? సో క్లాస్ యూజ్ చేయాలి. ఇప్పుడు దీని షేర్డ్ లోపల, షేర్. యా, సిఎల్ఎస్ క్లాస్ చూడు, క్లాస్ డాట్ అని కొడితే చూసారా క్లాస్ కి సంబంధించి వచ్చినాయి. ఏమొచ్చినాయి? స్కూల్ నేమ్, లొకేషన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చాయి, బట్ స్టూడెంట్ నేమ్ రాలేదు చూడండి. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, స్టూడెంట్ రోల్ నెంబర్ రాలేదు, చూసారా? స్కూల్ ఓకే, నేమ్ సో లొకేషన్ వచ్చింది. ఎస్. సో ఎప్పుడైతే ఇక్కడ మనం డిస్ప్లే స్టూడెంట్ ఉన్నాం కదా, ఇక్కడ మనం చూస్తే సెల్ఫ్ తో కాల్ చేసాం మనం స్కూల్ నేమ్ ని, లొకేషన్ ని. బట్ ఎప్పుడు కూడా ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ ని యూ షుడ్ కాల్ లైక్ దిస్ ఫార్మాట్. ఓకేనా? ఇలా కాల్ చేయండి. సెల్ఫ్ అని అంటే ఇట్లా కాల్ చేస్తే మీకు అది షేర్డ్ డేటా అని వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు నేను స్టూడెంట్ డాట్. క్లాస్ వేరియబుల్స్ ఓకే. ని ఓకే. క్లాస్ ఓకే. వేరియబుల్స్ ఓకే. ని కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేస్తాం.
ఓకే. అర్థమైంది, అర్థమైంది. ఇన్స్టెన్స్ ఆ, వేరియబుల్ ని కాల్ చేయాలంటే సెల్ఫ్ ని యూజ్ చేసుకొని కాల్ చేస్తాం. ఓకేనా? ఉమ్. ఇప్పుడు నేను లొకేషన్ చేంజ్ చేస్తాను చూడండి. లొకేషన్ క్లాస్ డేట్ అప్డేట్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ గా చేంజ్ చేశాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నెల్లూరు కదా, నేను ఏం చేస్తానంటే హైదరాబాద్ అని పెట్టేద్దాం. ఓకే. జస్ట్ హైదరాబాద్. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ గా రన్ చేస్తే ఇక్కడ ఏముంది, నార్మల్ గా వికాస్, వికాస్ ఇద్దరికి స్టూడెంట్ కి, రైట్. ఉమ్, నేను ఇప్పుడు ఏం ఉమ్, చేస్తాను, ఈ ఈ ఇది ఫంక్షన్ కాల్, సారీ, ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీన్ని కాల్ చేయాలి, రైట్. ఉమ్, ఇప్పుడు నేను ఏది స్టూడెంట్, ఏదైనా ఒక ఉమ్. స్టూడెంట్ ద్వారా నేను స్టూడెంట్ డాట్, ఓకే, డిస్ప్లే సారీ, అప్డేట్ స్కూల్ నేమ్ అనే లొకేషన్. అప్డేట్ స్కూల్ నేమ్ ని కాల్ చేశాను. ఉమ్, ఓకేనా? జస్ట్ ఉమ్, కాల్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరిని ప్రింట్ చేస్తున్నా. ఎన్ని ఒక ఆబ్జెక్ట్ లో అప్డేట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా అందరికీ అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉమ్. రన్ చేశాను. ఓ. ఓకే, ఫస్ట్ మనకి వికాస్ ఉంది వీళ్ళిద్దరికి. ఎప్పుడైతే ఉమ్, నేను అప్డేట్ చేసిన ఏమైంది, లొకేషన్ అయితే హైదరాబాద్కి మారిపోయింది. ఉమ్, బట్ వాళ్ళ యొక్క డేటా మటుకు సేమ్ ఉంది చూడండి. ఉమ్. ఓకేనా? వాళ్ళ ఇన్స్టెన్స్, వాళ్ళ డేటా నేమ్ మారలేదు, క్లాస్ నేమ్ మారలేదు, రోల్ నెంబర్ మారలేదు. బట్ ఎప్పుడైతే నేను గ్లోబల్ వేరియబుల్ మార్చానో ఆటోమేటిక్ గా ఇద్దరికి సంబంధించిన గ్లోబల్ వేరియబుల్ చేంజ్ అయిపోయింది. ఓకే. ఓకేనా? అంటే లైక్ మీరు, ఇది సింపుల్. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, షేర్డ్ డేటాని అప్డేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కానీ వస్తే యూ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ మెథడ్స్. ఓకేనా? ఉమ్, అలాగే ఉమ్. ఇన్స్టెన్స్ డేటాని అప్డేట్ చేయాలని సిచ్యువేషన్ వస్తే యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్స్టెన్స్ మెథడ్. ఓకేనా? సో వీటితో ఓకే. పాటు మనకి ఒక స్మాల్ డెఫ్, లైక్ గివ్ మీ, ఓకే, లైక్ సింపుల్ గా పై వాల్యూ, ఒక మెథడ్ ఉంటుంది అనమాట సింపుల్ గా. ఇది అంటే ఇన్స్టాన్స్ సంబంధించింది కాదు, అలా అని చెప్పి షేర్డ్ కి సంబంధించింది కాదు, ఒక నార్మల్ ఫంక్షన్ క్లాస్ లో తీసుకోవాలి. అప్పుడు ఏం చెప్తా అంటే డిరెక్ట్ స్టాటిక్ మెథడ్ యూస్ చేస్తాం. ఓకే. సింపుల్ గా దీని లోపల రిటర్న్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఏదో ఒకటి చేసుకొని రిటర్న్ 3.14. ఓకే. సో దీన్ని కాల్ చేయాలంటే సింపుల్ గా మనము ఈ క్లాస్ నేమ్ యూస్ చేసుకొని కాల్ చేసుకుంటాం. ఇప్పుడు నేను స్టూడెంట్ వన్ ఉంది కదా, స్టూడెంట్ వన్ డాట్ స్టూడెంట్ వన్ డాట్ అది పై వాల్యూ రాలేదు. పై వాల్యూ. సి ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ సి. ఓకే, వచ్చిందా కానీ 3.14. కానీ ఇక్కడ ఫస్ట్ నెల్లూరు అని వచ్చింది, తర్వాత మళ్ళీ రోల్ నెంబర్ 2 నెల్లూరు అని వచ్చింది. అప్డేట్ అయినప్పుడు ఓకే. అప్డేట్ అవ్వక ముందర వాల్యూ ప్రింట్ చేసాం. అప్డేట్, యా, అప్డేట్ అయిన తర్వాత ప్రింట్ చేసామా? అవును. ఓకే. ఒకసారి ప్రింట్ ఫస్ట్, స్టేట్మెంట్ చూడు. యా, ఫస్ట్ బేసికల్గా టాప్ నుంచి బాటమ్ వచ్చినప్పుడు, ఆ, సో ఆ, ఫస్ట్ స్టూడెంట్ వన్ ఆబ్జెక్ట్ రెండు ఆబ్జెక్టులు క్రియేట్ చేసాము. ఇక్కడ ఆ, పై వాల్యూ మనం ప్రింట్ చేసుకుని ఏదో తెలిసింది. ఆ, ఇక్కడ ఆ, ఏమంటున్నాము, స్టూడెంట్ వన్ డిస్ప్లే. ఇనిషియల్ గా మనకి ఏముంది, షేర్డ్ డేటా ఇక్కడ డిఫాల్ట్ గా పెట్టుకున్నాం, స్కూల్ నేమ్, ఉమ్, లొకేషన్ అనేసి. ఓకే, అవి ప్రింట్ ఉమ్, అయినాయి. ఓకే, ఉమ్, ఎప్పుడైతే నేను అప్డేట్ అప్డేట్ స్కూల్ ఉమ్, నేమ్ ని అప్డేట్ చేశాను, లైక్ దీన్ని ఉమ్, అప్డేట్ చేశాను. ఎప్పుడైతే దీని యొక్క వాల్యూ, లొకేషన్ యొక్క వాల్యూ హైదరాబాద్ చేసానో, ఇనిషియల్ గా ఉమ్, నెల్లూరు అని ఉంటుంది, అది ఉమ్. ఆ నెల్లూరు పోయి ఈ వాల్యూతో రీప్లేస్ మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఓకే, డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ అని మళ్ళీ వస్తే మళ్ళీ డిస్ప్లే స్టూడెంట్ అది. కొడితే అప్డేట్ అయిన డేటా డిస్ప్లే ఆహాహా. అవుతుంది. ఓకే, మళ్ళీ ఓకే, మళ్ళీ ఓకే. కాల్ చేశాను నేను ఇక్కడ, అందువల్ల అర్థమైంది, అర్థమైంది. అది ప్రింట్ అయింది. ఓకేనా? ఆ, ఫస్ట్ ప్రింట్ వేరే, అర్థమైంది. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేసా, అంటే ఉమ్, అప్డేట్ అయిందా ఉమ్, లేదా అని చెక్ చేసుకోండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకేనా? సో యా. ఇది ఓవరాల్ గా ఒక క్లాస్ కి సంబంధించిన క్లాస్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్, ఇన్స్టెన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్, ఇవి ఓకే, ఉంటాయి ఒక క్లాస్ లో. ఓకే. ఈ క్లాస్ వేరియబుల్ ఏంటంటే లైక్ కామన్ గా ఉండేవి క్లాస్ దాంట్లో డిఫైన్ చేస్తాం. షేర్డ్ ఇన్స్టెన్స్ డేటా, సింపుల్ వేరియబుల్స్ గా చెప్పాలంటే షేర్డ్ షేర్డ్ డేటా డేటా. కావాలంటే. యా, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటంటే లైక్ ఇండివిజువల్ నేమ్, డేటా. ఇండివిజువల్ డేటా అని చేస్తాం. రైట్. తర్వాత మెథడ్స్కి వస్తే
మెథడ్స్ లో క్లాస్ మెథడ్ ఏంటంటే షేర్ డేటాని అప్డేట్ చేయాలి అంటే. అప్డేట్ చేయాలంటే చేస్తాం. యా. తర్వాత ఇంకా ఇన్స్టెంట్ మెథడ్ ఏంటంటే లైక్ ఇండివిజువల్ డేటా మీద ఇండివిజువల్ డేటాని వర్క్ అప్డేట్ చేయాలంటే, వర్క్ లైక్ చేయడానికి అంటే వర్క్ చేసుకోవడానికి. కాల్ చేయకుండా స్టూడెంట్ 1 డాట్ అట్లా ప్రింట్ అట్లా కాకుండా ఆ మెథడ్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం డీటెయిల్స్ వచ్చేటట్టు రైట్. సో ఇప్పుడు ఉంటది చూడండి, కదా. ఇప్పుడు ఉమ్. ఇది చూస్తే ఈ క్లాస్ ఒక బుక్. ఇది ఏమవుతుంది చెప్పండి? ఇది ఏ మెథడ్? ఇది 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 సెల్ఫ్ మెథడ్ అంటే లైక్ ఇన్స్టెన్స్. ఎగ్జాక్ట్, ఎగ్జాక్ట్ ఇన్స్టాన్స్. ఇది ఏ మెథడ్? ఇది చెక్ ఇది సింపుల్. సెల్ఫ్ అనే పదం కనపడిందంటే ఇట్స్ లైక్ ఇండివిజువల్ ఇన్స్టెంట్ డేటా మీద, ఇన్స్టెన్స్ డేటా. ఇండివిజువల్ సో ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ డేటా డేటాను. మీద ఇప్పుడు చూస్తే చెక్అవుట్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ ఈజ్ అవైలబుల్. ఇన్స్టెన్స్ డేటానే చెక్ చేస్తుంది. సెల్ఫ్ డాట్ ఈజ్ అవైలబుల్ అంటే సెల్ఫ్ డాట్ ఈజ్ అవైలబుల్ దీంట్లో ఉందా లేదా చెక్ చేస్తా ఉంది. ఓకే, సెల్ఫ్ డాట్ ఓకే. ఈజ్ అవైలబుల్ ఫాల్స్ ప్రింట్ ఎల్స్. ఇక్కడ ఇదేంటిది? ఇది వచ్చి రిటర్న్ బుక్. ఇదేం మెథడ్? ఇది కానీ అది ఇన్స్టెంట్ మెథడ్. ఎస్, ఇన్స్టెన్స్. ని బ్లైండ్ గా చెప్పేయచ్చు. సెల్ఫ్ అనే పదం ఉంటే ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా మీద సమ్ డేటా మ్యానిపులేషన్ జరుగుతున్నాయని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి. ఇదేంటంటే మన క్లాస్ మెథడ్. క్లాస్ ఎగ్జాక్ట్లీ. మెథడ్ స్టాటిక్ క్లాస్ మెథడ్లు ఎన్ని ఉంటాయి? స్టాటిక్ ఇన్స్టెన్స్ మెథడ్ ఉంటాయి, రెండు ఉంటాయి కదా. ఎస్, ఇన్స్టెన్స్, క్లాస్, స్టాటిక్. సింపుల్. మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉమ్, షేర్ డేటా, ఇండివిజువల్ డేటా. షేర్ ఉమ్, డేటాని అప్డేట్ చేయాలి అంటే క్లాస్ మెథడ్స్ యూజ్ చేయాలి. ఉమ్, ఇండివిజువల్ డేటాని అప్డేట్ అంటే సారీ, అప్డేట్ అంటే మళ్ళీ రాంగ్ అవుతుంది. షేర్ ఉమ్. డేటా మీద డేటా మ్యానిపులేషన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్స్టెన్స్ క్లాస్ మెథడ్. క్లాస్ క్లాస్ మెథడ్. మెథడ్. ఓకే. ఇండివిజువల్ డేటా మీద డేటా మ్యానిపులేషన్స్. ఓకే, డేటా మ్యానిపులేషన్స్. చెయ్యాలంటే ఎస్. ఇక్కడ ఇన్స్టెన్స్ చెక్అవుట్ అనేది మెథడ్. ఒక డేటా మ్యానిపులేషన్, రిటర్న్ బుక్ అనేది ఒక డేటా మ్యానిపులేషన్. అంటే ఆ డేటాని ఎలా ఆపరేట్ చేస్తున్నావు అనేది ఇన్స్టెన్స్ మెథడ్ యూజ్ చేస్తాం. అసలు జస్ట్ జనరిక్ గా ఒక నార్మల్ ఫంక్షన్, ఒక క్యాలిక్యులేటర్ అంటే క్యాలిక్యులేషన్ రిలేటెడ్ కావాలంటే స్టాటిక్ స్టాటిక్. మెథడ్ యూజ్ చేసుకుంటాం. అంటే అది ఓకే. ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఇన్స్టెన్స్ డేటాకి సంబంధించింది కాదు, అట్ ద సేమ్ టైం క్లాస్ డేటాకి సంబంధించింది కాదు. ఈ రెండింటికి సంబంధించి కానప్పుడు మనం స్టాటిక్ మెథడ్ యూజ్ చేస్తాం. యా యా, ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. చూడంగానే ఉమ్, ఒక క్లాసుని చూడంగానే నీకు క్లారిటీ వచ్చే దేనికి సంబంధించింది అనేసి ఉమ్, చక్కగా ఉమ్, ఐడెంటిఫై చేసేయాలి. ఉమ్, ఓకేనా? చూడంగానే ఓహో ఇది ఆ క్లాస్ మెథడ్, సారీ ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఇన్స్టెన్స్ డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఉమ్, గ్లోబల్ లో అంటే ఓహో క్లాస్ డేటా తీసుకున్నాడు, ఇక్కడ ఎక్కడైనా క్లాస్ ని యూజ్ చేసుకొని ఈ డేటాని అప్డేట్ చేస్తున్నాడు తీసుకో. ఇక్కడ క్లాస్ మెథడ్ ఎందుకు, ఓకే క్లాస్ డేటాని అప్డేట్ చేస్తున్నాడు అంటే టూ ఆబ్జెక్ట్స్ కి డేటా షేర్ చేసే డేటాని అప్డేట్ చేస్తున్నాడు అని పక్కన వచ్చేయాలి మనకి మైండ్ లోకి. ఉమ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిజైన్ లో డిజైన్ ప్యాటర్న్ పైథాన్ క్లాస్. నా దగ్గర ఒక ఇమేజ్ ఉండాలా, అది చూపిస్తాం. అంటే అదేలే, మొత్తం అన్ని కలిపి ఒకటి చేశాను నేను. పైథాన్ ఫంక్షన్స్. ఎస్. ఓకే, ఒక్క నిమిషం. ఫుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటది, అన్ని ఒక దాంట్లో తీసుకొచ్చి పెడితే. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ఒక స్టూడెంట్ లైక్ స్కూల్ సంబంధించి ఇక్కడ ఏమున్నాయి, ఇవేంటివి ఇక్కడ ఇవి పెట్టుకుంటే వచ్చి ఇవి వచ్చి షేర్డ్ డేటా షేడ్ షేడ్ లైక్ డేటా. క్లాస్ అట్రిబ్యూట్స్. సో ఇది ఇక్కడ చూడండి, కేటగిరీ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఇది ఏమైంది, ఇది షేర్ డేటా, వెహికల్ కి సంబంధించి షేర్ డేటా ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఉంది సారా, ఇదంతా కూడా ఇన్స్టెన్స్ డేటా. ఇన్స్టెంట్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఉంది సెల్ఫ్ గెట్ డెస్ట్రిక్షన్ ఇన్స్టెన్స్ మెథడ్.
ఇక్కడ ఏముంది, ఉమ్, ఏ కేటగిరీకి సంబంధించిన కాల్ చేస్తున్నాడు అంటే గ్లోబల్ డేటాను కాల్ చేస్తున్నాడు, లైక్ షేర్ ఉమ్, డేటాను కాల్ చేస్తున్నాడు. క్లాస్ మెథడ్. ఉమ్, స్టాటిక్ మెథడ్ ఏమి యూస్ చేసాడు, ఈజ్ మోటరైజ్డ్ వెహికల్ టైప్ లోయర్ అని వచ్చేసి మోటార్ వెహికల్ ట్రక్ అని చెప్పేసి ఒక స్మాల్ లాజిక్ యూస్ చేసుకున్నాడు ఇక్కడ. ఉమ్, స్టాటిక్ ఉమ్, మెథడ్. ప్రాపర్టీ మెథడ్ అని ఇవి ఉంటాయి. ఇవి వీటి ఇవి ఇప్పుడే వద్దు, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఉమ్, చూసావు కదా, ఇవి రెగ్యులర్ గా వాడే ఇన్స్టెన్స్ మెథడ్, క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్. సింపుల్. ఉమ్, గ్లోబల్ లో ఉంటే షేర్డ్ డేటా మీద ఆపరేట్ డేటా మ్యానిపులేషన్ చేయాలంటే క్లాస్ మెథడ్స్. ఉమ్. ఇండివిజువల్ గా ఉంటే సెల్ఫ్ డేటా, ఇన్స్టెన్స్ డేటా మీద వర్క్ చేయాలంటే ఇన్స్టెన్స్ మెథడ్స్. అంతే. ఓకే, అర్థమైంది. యా. ఓకే, ఫుల్ క్లారిటీ వచ్చిందా క్లాసెస్ మీద? ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బ్లూ ప్రింట్ అంటే అర్థమైంది, యాక్చువల్ బ్లూ ప్రింట్ అనేది. ఉమ్, అవును, అర్థమైంది. ఓకే, రైట్. ఉమ్, సరే, ఇది ఇప్పటి వరకు. ఆ, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ చేయి. ఆ, ఓకేనా? ఉమ్, ఈ ఉమ్, క్లాసు ఇన్స్టెన్స్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఆ, ఆ, తర్వాత ఆ, నేనేం చేస్తానంటే ఇన్హెరిడెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వెరీ వెరీ ఉమ్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్హెరిడెన్స్. సో ఈ ఉమ్, ఉమ్, ఇన్హెరిడెన్స్ కాన్సెప్ట్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఓకే, ఈ ఎన్కాప్సులేషన్ ఇవన్నీ రేపు చెప్తాను. తర్వాత ఓకే. అబ్స్ట్రాక్షన్ పాలిమార్ఫిజం. ఇది ఇది నీకు క్లారిటీ వచ్చింది అంటే యూ కెన్ డిజైన్ రియల్ టైమ్ ఉమ్, ప్రాజెక్ట్. ఉమ్, ఉమ్, ఓకే. సో ఉమ్, దీనికోసం మనం ఒక సపరేట్ క్లాస్ తీసుకుందాం, అంటే ఇంకొక టూ క్లాస్ ఉమ్, లో ఈ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం మనం. ఓకేనా? ఉమ్, ఉమ్. ఆ, ఆ, నాకు ఇవన్నీ ఒక అర్థమైంది. ఒకసారి మీ దగ్గర ఏమైనా ప్రాక్టీస్ వీటి మీద సేమ్ లైక్ ఫస్ట్ క్లాస్ పంపించారు కదా. పంపిస్తాను నేను క్లాసెస్ ఆ, మీద, ఊప్స్ కాన్సెప్ట్ మీద, క్లాస్ ఆ, అట్రిబ్యూట్స్ మీద సేమ్ సినారియోస్ పంపిస్తాను, మీరు డిజైన్ చేయండి. ఆ, ఓకేనా? ఉన్నాయి నా దగ్గర. ఆ, ఆ, అది కాకుండా మీరు ఫస్ట్ దేని మీద కావాలా? డేటా టైప్స్ కానీ పంపించారు కదా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవును, చేసినవి. అవును. ఆ, మిగిలిన వాటికి ఏం పంపించలేదు, జస్ట్ మీరు ఈ ఏమంటారు. ఓకే, ఒక్క నిమిషం. సో డేటా టైప్స్ పంపించాను, ఆ, డేటా ఆపరేటర్స్ పంపించలేదంటారా? డేటా ఆపరేటర్స్ లో అసైన్మెంట్ వన్ ట్రూ ఆపరేటర్స్ అంతే ఉంది. యా, అసైన్మెంట్ వన్ లో ఏంటంటే ఆ సినారియోస్ ఉన్నాయి అంతే. ఎస్, సరిపోతాయి కదా. ఓకే. ఓకే, కొద్దిగా నాకు ఈ ఫంక్షన్స్ క్లాసెస్ మీద ఎగ్జాంపుల్స్ రైట్, ప్రాక్టీస్ చేసినవి పంపిస్తాను. తర్వాత ఉంటే ఓకే, ఉం, ఈ ఈ ఫోటో గాని పంపిరా. ఇదా? ఓకే. ఈ ఇది ఫోటో కాదు, ఇందాక చూపించారు కదా ఒకటి, మీరు షేర్ చేసింది ఇదా? కన్స్ట్రక్టర్ మెథడ్. ఇది ఓకే, షేర్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. సారీ అడుగుతున్నా, అంటే నాకు ఆహా, ఇవన్నీ లేదు. కొద్దిగా అర్థమైంది. కాదు, ఆ, అడగాలి కదా. ఆ, తీసుకో. నేను ఇది యాక్చువల్ నేను షేర్, నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావా అని చూస్తా ఉంటాను. నేను షేర్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్. ఆ, మెయిన్ ఆ, ఏంది, మన యొక్క మెయిన్ మోటో ఏంది, లైక్ మనకు అర్థం అవ్వాలా. మెయిన్ ఉమ్, క్లాస్ ఉమ్, మీరు ఎందుకు తీసుకున్నారు, అర్థం చేసుకోవడానికే ఆ, కదా. ఆ, ఆ. ఇంకోటి ఉం? నిన్న మనం ప్రాక్టీస్ చేసిన మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కనుక మొత్తం ఇప్పుడు షేర్ కొద్దిగా నాకు చేస్తాను. ఓకే, క్లాసు ఫంక్షన్స్ మీద పంపిరా కొద్దిగా బాగా. క్లాస్ ఆ, ఫంక్షన్స్ యా, మీద, రైట్. ఆ, యా, ఆ, అవే ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ, అది వస్తే ఇంకా అయిపోయి యాక్చువల్ గా మనము ఈ ఏరియా కంప్లీట్ అయితే ఇంకా అయిపోయినట్టే. మనం ఉమ్, దీంతో మనకు అవసరం అవును. లేదు. ఇది ఆ, బై బై వర్కింగ్ లో వచ్చేస్తుంది ప్రాసెస్ అంతా. ఈ మూడు ఉమ్, నేర్చేసుకున్నామంటే అక్కడతో అయిపోయినట్టే బేసిక్స్. ఉమ్. ఓకే సార్, నేను వీటి మీద అన్నిటి మీద సినారీస్ పంపిస్తాను, వీటి అన్నిటి మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీ దగ్గర ఉన్న డంప్ పంపియండి ఇంకా, ప్లీజ్. షూర్, అడుగుతున్నా, షూర్, అదే షూర్, ప్రాక్టీస్ చేస్తాను నైట్. యా. షూర్. ఓకే. ఖచ్చితంగా నేను ఆ, ఆ, వేరే ఓ- క్లాస్ ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఆ, అప్లోడ్ చేసి మొత్తం డాక్యుమెంట్స్ నాకు అన్ని షేర్ చేసి సినారీస్ కూడా పంపిస్తాను. ఓకేనా? అన్ని ఆ, ఇండివిజువల్ గా. ఆ, ఓకే, ఓకే. యా. చెప్పండి, ఇంకేం కావాలి? అంతే, ఇంకేం లేదు. గిట్టు ఇప్పుడు కాదు, 2 days తర్వాత క్రియేట్ చేద్దామా. గిట్టా? ఓకే. ఆ, యా, ఓకే. నేను అది జిప్ చేసి ఉమ్, పంపించేస్తా అయితే. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే జిప్ బ్రో. చేసి యా. థ్యాంక్స్.